బాప్తిసం పొందితే అది చెల్లుద్దా? మారు మనసు పొందానని బాప్తిసం పొందకపోతే చెల్లుద్దా? మారు మనసు పొందానని చెబుతూ రక్షించబడలేదని అంటే దాని అర్థం ఉందా? మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, పరలోకం పోతాను లేదో నాకు తెలియదంటే అది సరేనా? చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మారు మనసు వేరు, బాప్తిసము వేరు. బాప్తిసము బహిరంగమైన ఒక గుర్తు, ఆచారం అనకండి, అది ఒక గుర్తు. ఏంటంటే మారు మనస్సు అనేది మన మనస్సును మారాలి, మన స్వభావం మారాలి. చూడండి, ముందు నేను తాగుబోతుని, ఇప్పుడు నేను తాగను. ముందు నేను తిట్టుబోతుని, ఇప్పుడు నేను తిట్టను. ముందు నేను లంచాలు తీసుకునేవాడిని, ఇప్పుడు నేను లంచం తీసుకోను. ముందు నేను సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు వాటిని ముట్టను. ముందు సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు నేను చూడను అని చెప్పే వ్యక్తి ఎవరో తెలుసా? మారు మనసు పొందినవారు. ముందు ఎక్కువ సినిమాలు చూసేవాడిని, మారు మనసు పొందాక తక్కువ చూస్తున్నాను అంటే అది మారు మనసు కాదు. కాదు, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. యేసయ్య ప్రార్థనకి వస్తాను, ఏంటండి సినిమాకి వెళ్తాను అంటే అది మారు మనసా? నువ్వు వెచ్చగానైనాను లేవు, చల్లగానైనా లేవు, నులివెచ్చకున్నావు కాబట్టి నోట్లో నుంచి నిన్నేం చేస్తానన్నాడు దేవుడు? ఉమ్మేస్తాను అంటున్నాడు. నువ్వు పూర్తిగా మారిన వ్యక్తిగాను లేవు, పూర్తిగా లోకస్తుడిగాను లేవు. కాసేపు ఒకలాగుంటున్నావు, కాసేపు ఒకలాగుంటున్నావు. ఇది మారు మనసు కాదండి, ఇది మారు మనసు కాదు. చాలామంది చెప్తారు, మీరు పుట్ట క్రైస్తవులా, మీరు కన్వర్టెడ్ క్రైస్తవులా. అసలు క్రైస్తవుడు క్రైస్తవుడే. క్రీస్తులాగా జీవించిన వాడెవడో క్రైస్తవుడు, క్రీస్తును కలిగిన వాడెవడో క్రైస్తవుడు, క్రీస్తు వాక్యానుసారంగా జీవించేవాడెవడో. ఇది కులం కాదు, మతం కాదు. ఇది ఒక దేశానికి, ఒక భాషకి, ఒక ఊరికి చెందింది కానే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కులం వేరు, క్రీస్తును నమ్ముకొనటం వేరు. ఈ రోజున చాలామంది నేను పుట్టక క్రైస్తవుణ్ణి, మా తాతగారు పాస్టరు. మీ తాతగారు పాస్టర్ అయితే నువ్వు దేవుడికి మనవడవా? మీరు బైబిల్ చదివి చూడండి, బైబిల్ చదవండి. దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారు కానీ మనవరు మనవరాళ్ళు లేరు. మా నాన్న యేసుప్రభుని నమ్ముకున్నాడు, దేవుని కుమారుడు అయ్యాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, దేవుని కుమారుడు అయ్యాను. నా కుమారుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, దేవుని కుమారుడు అయ్యాడు. అంతే. నువ్వు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ప్రభువు నమ్ముకోవాలి కానీ మా నాన్న నమ్ముకున్నాడు కాబట్టి నేను ఆటోమేటిక్గా దేవుని బిడ్డనంటే కానే కాదు. మీ నాన్న పరలోకానికి వెళ్తాడు, నువ్వు నరకానికి వెళ్తావు, సందేహమే లేదు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసము పొందుడి. ముందు మారు మనస్సు, తర్వాత బాప్తిసం. బాప్తిసం పొందితేనే పరలోకం వెళ్ళిపోతావని మునిగిపోతున్నారు నీళ్ళల్లో. నీళ్ళల్లో మునిగితే పరలోకం వెళ్ళేటట్టుంటే మన గేదెలన్నీ పరలోకంలో ఉంటాయంట. రోజు నీళ్ళ నుంచి బయటకు వస్తూ ఉంటాయి మునిగి మునిగి. ఏంటండి, నీటి బాప్తిసం ద్వారా, ఊరికి నీళ్ళలో మునగటం ద్వారా అదొక సాదృశ్యం. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, పాత వ్యక్తి పాతి పెట్టబడుతున్నాను, కొత్త వ్యక్తిగా లేస్తున్నాను. అది బాప్తిసం అనేది ఒక సాదృశ్యమే కానీ అంతరంగంలో నా కొరకు, నా స్థానంలో యేసు ప్రభు మరణించాడు, నా పాపముల కొరకు సెలవులో ప్రాయశ్చిత్తం చేశాడు, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఆయన నా పాపానికి పరిహారం చేశాడు అని నీ అంతరంగంలో విశ్వసించి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయును. అది మారు మనసు. ఈ రోజున చాలా మందికి మారు మనసు లేదండి. బాప్తిసం తీసుకున్నాడని ఇంకా తాగుతున్నాడని చెప్తున్నారు కొంతమంది. బాప్తిసం తీసుకుంటే ఎందుకు తాగుతావు? ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవైపోయినాయి. ఇక పాతవి లేవు మన జీవితాల్లో. పాత వాటిని ఇంకా కలిగి ఉన్నామంటే పశ్చాత్తాపం పొందలే. మారు మనస్సు అంటే, రిపెంట్ అంటే దాని అర్థం టర్న్ బ్యాక్. నీవు పాత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు సైతాను మార్గంలో పోతున్నావు, నువ్వు తిరుగు, విడిచిపెట్టి తిరుగు. నీ వెనకాల యేసు ప్రభు చేతులు చాచి బతిమలాడుతున్నాడు, రా, లోబడనాలని వారలారా రండి, ద్రోహులారా రండి, అబద్ధికులారా రండి, పాపులారా రండి,
నేను మిమ్మల్ని క్షమిస్తా, నేను మిమ్మల్ని నా రాజ్య వారసులుగా చేసుకుంటానని లోబడిన వారి వైపు దినమంతా చేతులు చాచించిన ప్రభు మన వెనకాలే ఉన్నాడు. మనం మూర్ఖతతో ముందుకు పరిగెడుతున్నాం, సాతానుని వెంబడిస్తున్నాం, లోకాన్ని వెంబడిస్తున్నాం. మన ఎదుట సరిగా ఉందనుకున్న మార్గం మరణానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దేవుడిని కలుసుకోలేకపోతున్నాం. ఈ రోజున